సెప్టెంబరు 2వ తారీఖున నేను రెగ్యులర్గా సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించాను. అది 2 నెలలుగా ఫుల్ అడిషనల్ ఛార్జ్గా ఉన్నాను. ఈ 3 నెలల్లో సుమారుగా నేను గమనించింది, ఇది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్. అండ్ ఇక్కడ పేషెంట్లు అతి పేద పేషెంట్లు వస్తున్నారు. సో అది ఒకటి గమనించాము. అండ్ వీళ్ళకి నిజంగా సేవ చేయడం అనేది చాలా మన అంటే ఏమనాలి అంటే దేవుడు ఇచ్చినారు నాకు ఈ అవకాశాన్ని, నేను దాన్ని చక్కగా నిర్వర్తించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇందులో నేను గమనించింది, మా డాక్టర్లందరూ పని చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగుంది, ఎక్విప్మెంట్ కొంచెం దగ్గరలా ఓటీ మెయిన్గా ఆపరేషన్ థియేటర్స్లో మాకు కొంచెం డెఫిషియన్సీస్ ఉన్నాయి. వాటిలన్నింటినీ చూసుకుని కరెక్ట్ చేసుకుంటున్నాము. ఎక్కువగా నేను వచ్చిన దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్స్ వచ్చి మెయిన్గా లిఫ్ట్లు పని చేయలేదని ఒకటి, తర్వాత ఏంటది ఓపీలో కొంచెం తొందరగా చూడమని ఒక విన్నపం అవన్నీ వచ్చింది. ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో కూడా చాలా మంది చూస్తున్నారు, మా హౌస్ సర్జన్లు కానివ్వండి, పీజీలు కానివ్వండి, సిఎంఓ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు. కానీ అక్కడ కూడా కొన్ని నీట్నెస్ గురించి కొంచెం నేను చూశాను. నీట్నెస్ అప్పుడు బాగా ఇదిగా ఉండింది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత శానిటేషన్ వాళ్ళకి అతి ముఖ్యమైనది క్యాజువాలిటీ. ఒక ఫేస్ ఆఫ్ ద హాస్పిటల్ అంటే క్యాజువాలిటీనే చూస్తారు ఫస్ట్. సో దాని గురించి నేను అక్కడ మార్చి రోజు విజిట్ చేసి మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లతో కూడా విజిట్ చేయించి శానిటేషన్ను కొంచెం బాగా ఇంప్రూవ్ చేశాను ఈ 2 నెలల్లో. దాని వరకు అండ్ డ్రగ్స్ అన్నీ కూడా మనకి చాలా మటుకు అవైలబిలిటీ ఉన్నాయి. ఏమీ లేకున్నా మేము లోకల్ పర్చేస్లో ఎమర్జెన్సీ కొని పేషెంట్లకు ఉపయోగపెడుతున్నాం. డైలీ మాకు 1500 వరకు సుమారుగా ఓపీ ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. అండ్ రోజు 150 మంది నుంచి 160 మంది వరకు పేషెంట్లు మాకు అడ్మిట్ అవుతున్నారు. సర్జరీలకి, మెడికల్ షుగర్ వ్యాధులకి, బీపీకి, అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, పారాలసిస్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. మాకు ఇప్పుడు న్యూరాలజీ స్పెషాలిటీ, కార్డియాలజీ స్పెషాలిటీ ఉంది. అండ్ మూత్రపిండాలు, తర్వాత యూరినరీ బ్లాడర్, ఆ సర్జరీస్ చేయడానికి కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. కొంతవరకు మాకు గవర్నమెంట్ నుంచి వాళ్ళ కోసం ఎక్విప్మెంట్, సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి ఎక్విప్మెంట్ కొనివ్వడానికి కొంత లేట్ అవ్వింది. అవి కూడా మేము తొందరలోనే ప్రొక్యూర్ చేసుకుంటాము. ఆ సర్జరీలన్నీ కూడా తప్పకుండా, న్యూరో సర్జరీ కూడా మొదలు పెడుతున్నాం. అంటే బ్రెయిన్లో క్లాట్ అయిన వాళ్ళకి ఆ క్లాట్ తీసేస్తే వాళ్ళు తొందరగా ఇంప్రూవ్ అవుతారు. సో దానికోసము. తర్వాత యూరాలజీ, కిడ్నీలో రాళ్ళు అలాంటివి ఉన్న, మూత్రపిండాలు రాళ్ళు ఉన్న, అవి కూడా తీయడానికి డాక్టర్స్ ఉన్నారు చక్కగా. కాకపోతే వాళ్ళకి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తే తప్పకుండా అవన్నీ సర్జరీలు మొదలు పెడతాము. మనకి క్యాత్ ల్యాబ్ కూడా వస్తుంది. క్యాత్ ల్యాబ్ అంటే గుండెకి సంబంధించి యాంజియోగ్రామ్ చేయడానికి, స్టంట్లు వేయడానికి, అది కూడా ప్రొవిజన్ మనకి అప్రూవ్ అయింది, వస్తుంది. అండ్ తొందరలో మనకి క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేశారు. దానికి మనకి బిల్డింగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఎక్విప్మెంట్ కూడా 50% వరకు మనకి అందింది. ఇంకా దానిలో మనము కొంతమంది డాక్టర్లని, స్టాఫ్ని తీసుకోవాల్సి ఉంది. అవి తీసుకొని బిల్డింగ్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. బికాజ్ అది పూర్తిగా ఎఫిషియెంట్ అన్నప్పుడే మేము తీసుకుని చేయగలిగితే మంచిది అని అది కొంచెం ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నాము. త్వరలోనే అది కూడా ప్రారంభిస్తే క్యాజువాలిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేయగలరు. ఈ డైటరీ, దీనికి పేషెంట్లకు ఇచ్చే డైట్ ఏమవుతుందంటే, యాక్చువల్గా మాకు ఇన్ పేషెంట్స్ 150 మంది ఉన్నారనుకున్నాం. వాళ్ళకి అటెండెంట్లు ఒకళ్ళు యాక్చువల్గా మనము యాజ్ పర్ గవర్నమెంట్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఒక అటెండెంట్ అలౌ చేస్తాం. ఇక్కడ ఏమైందంటే, అంటే నేను రాకముందు నుంచి కూడా ఒక అటెండెంట్ అనే కాకుండా 3-4 అటెండెంట్లు కూడా ఆ పేషెంట్తో పాటు వచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, పేషెంట్ కోసం మనం డైట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అటెండెంట్లు కూడా వెళ్ళిపోయి డైట్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు కొంతవరకు వేరే వార్డులో ఇవ్వవలసిన పేషెంట్కి గుడ్డు అలాంటివి ఒక 2 సార్లు ఏమన్నా తగ్గింది. అది నేను వాళ్ళని పిలిచి, డైట్ వాళ్ళని పిలిచి వాళ్ళని చెప్పాను.
వాళ్ళు దాన్ని తప్పకుండా మార్చుకుని అందరికీ అందేలా చూస్తామని నాకు హామీ ఇచ్చారు. మాకు శానిటేషను ఇంతకుముందు వేరే ఏజెన్సీ ఉండిందండి. ఇప్పుడు కొత్తగా ఒక ఏజెన్సీని తీసుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళ నుంచే వస్తుంది మాకు. పెస్ట్, శానిటేషను, సెక్యూరిటీ 3 కూడా గవర్నమెంట్గా వాళ్ళు శాంక్షన్ చేసిన కంపెనీలకే మా ఇక్కడ వస్తారు వాళ్ళు. మేము ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ శానిటేషన్ వాళ్ళ అటెండెన్స్ తీసుకున్నాం. ఇంతకుముందు మేబీ ఒకళ్ళిద్దరు ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండటానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళు 200 మంది అంటే 200 మంది డ్యూటీలో ఉండేటట్టు, షిఫ్ట్స్లోనే అది కూడా డ్యూటీలో ఉండేటట్టు చూస్తున్నాను. నేనే ప్రత్యక్షంగా వెళ్ళి వాటిని పర్యవేక్షిస్తున్నాను. ఇప్పుడు కూడా వార్డ్స్కి వెళ్ళి అవి చూసి వస్తున్నాను. అండ్ సిస్టర్స్కి కూడా బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. శానిటేషన్ సూపర్వైజర్స్కి ఇచ్చాను. తప్పకుండా అది ఇంప్రూవ్ చేస్తున్నాము. మెయిన్గా మెటర్నిటీ బ్లాక్లో కొన్ని బాత్రూమ్స్ అవి చాలా డ్యామేజ్ అయినాయి. వాటి గురించి నేను వచ్చిన తర్వాత మా ఏపీఎంఎస్ఐడిసికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుని రిపేర్స్కి మొన్ననే మేము శాంక్షన్ చేశాము. సో అది తొందరలోనే రిపేర్స్ అయితే జరుగుతాయి. సెక్యూరిటీ కూడా అండి ఇప్పుడు మాకు కొత్తగా వచ్చారు. ఇంతకుముందు ఉన్న ఏజెన్సీ కాదు. ఇప్పుడు మనకున్న సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా చాలా బాగా పని చేస్తున్నారు. వాళ్ళే నాకు కూడా చెప్పారు, మీరు చెప్పిన విషయమే నాకు చెప్పారు, మన సెల్లార్లో ఇలా ఉంది మేడం అని చెప్పి. సో వాటిని మేము షట్టర్స్ని కూడా రిపేర్ చేయించి క్లోజ్ చేయించేసాము, అవుటర్స్ రాకుండా. సో అండ్ ఎవ్రీ నైట్లో ప్రతి 2 అవర్స్కి రౌండ్ చేసేటట్టు చూస్తున్నాను. అండ్ చేస్తున్నాం మేము. మెయిన్ గేట్లో మనకి కొంచెం కంట్రోల్ ఉండదు చాలామంది. ఈ మధ్యనే మేము అసలు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ వాళ్ళ ద్వారా సీసీ కెమెరాలు మాకు 300 పైన ఉన్నాయి. ఇంకా 300 పెంచమని గవర్నమెంట్ చెప్పింది. అది కూడా చేస్తాము. ఆ సెక్యూరిటీ పరంగా మేము చర్యలు తీసుకుని బైకులు పట్టుకున్నాము. మొబైల్ ఫోన్స్ దొరికినాయి, మళ్ళీ పోయినవి దొరికిపించి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పారు. సో దాన్ని కూడా నేను ఇంకా ప్రత్యక్షంగా చూసి దానికి ఇంకా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తాను. నిజంగా నాకు ఇది నా దృష్టికి రాలేదు. చాలా చాలా థ్యాంక్స్ మీకు. బికాజ్ ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ అండి. ఎవరు కూడా డ్యూటీకి వచ్చినప్పుడు డ్రింక్ చేయకూడదు. దట్ ఈజ్ రూల్ అంతే. సో ఇది ఈరోజే మీరు నా నోటీస్కి తెచ్చారు కాబట్టి నేను దీని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఆర్థో డిపార్ట్మెంట్కి ఉన్నాయండి. న్యూరాలజీ, కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించి అవి ఇప్పుడే కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన డిపార్ట్మెంట్స్. దాని గురించే నేను ఇప్పుడు మీకు చెప్పింది. కొత్త డిపార్ట్మెంట్స్కి ఎక్విప్మెంట్ కొనివ్వాలి మేము. అందులో కొంచెం గవర్నమెంట్ నుంచి మాకు కొంత అమౌంటే వచ్చింది. దానికి ఎక్స్ట్రా అమౌంట్ కావాలని అడిగాము. సో అది వాళ్ళు మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు. వేరే ఏమంటారు, కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ అని ఉంటాయి, కొంచెము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ ఉంటాయి, దానిలోంచి కొనియండి అని ఆర్డర్స్ చెప్పారు. ఇంకా ఓరల్గా చెప్పారు. మేము మొన్న మీటింగ్కి వెళ్ళాము, డిఎంఈ మీటింగ్ విజయవాడలో. అప్పుడు మాకు ఇలా చెప్పారు. సో ఆర్డర్స్ మాకు ఓరల్గా ఇచ్చారు. వీ విల్ గెట్ ఇన్ హార్డ్ కాపీ. సో తొందరగా వస్తే దాని ప్రకారం మేము కొని వాటిని ఎస్టాబ్లిష్ చేస్తామండి. నేను వచ్చినప్పటి నుంచి మాత్రం దీని మీద చాలా స్టడీ చేశాను అండ్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నాకు తెలిసి నేను వచ్చిన 2 నెలల తర్వాత కనీసం నేను 50% ఇంప్రూవ్మెంట్ అయితే చేశానని భావిస్తున్నాను. ఇంకా ఇంప్రూవ్ చేసి టైమింగ్స్ ప్రకారం డాక్టర్లు ఉండేటట్టు మాత్రం చర్యలు తీసుకున్నాను.